హాయ్ గైస్, ఎలా ఉన్నారు ఏంటి? ఈరోజు వచ్చి ముఖ్యంగా ఒక న్యూస్ ఒకటి చెప్పాలి. ఆల్రెడీ తమిళనాడు చూసుంటారు కదా మీరు. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది. అయితే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ కూడా సైడ్ బై సైడ్ ఉండడం వల్ల ఖతర్కి, సౌదీకి, మస్కట్కి, మొత్తం బెహ్రాన్కి, మొత్తం దుబాయ్కి, మొత్తం వీటన్నిటికీ కూడా కొద్దిగా ప్రాబ్లంగానే ఉంది ఇప్పుడు. అయితే యుఎస్ మిలిటరీ కూడా ఖతర్లో ఉండడం వల్ల నిన్న ఇరాన్ బాంబులు వదిలింది. ఖతర్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఖతర్లో ఉన్న వాళ్ళు అని కాదు, అది ఇప్పుడు అటాక్ చేసిందల్లా యుఎస్ మిలిటరీని అటాక్ చేసింది ఇరాన్. ఇదైతే చాలా తీవ్రంగానే ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు కువైట్లో కూడా మొత్తం ఎయిర్పోర్ట్ అన్నీ క్లోజ్ చేశారు. మొత్తం గల్ఫ్ కంట్రీస్కి సైడ్ ఉండడం వల్ల ఇప్పుడు ఇరాన్, కువైట్, మస్కట్ ఇవన్నీ సైడ్ బై సైడే ఉంటాయి, మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్నీ. ఖతర్లో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. నిన్న జరిగిన సిచ్యువేషన్ మీకు వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఎవరికి ఏం కాకూడదని కోరుకుందాం. నెక్స్ట్ అలా లెక్క ఏంటంటే, దీనికి ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం ఇది. అయితే ఇజ్రాయెల్ని అమెరికా సపోర్ట్ చేస్తుంది. అయితే అమెరికా వాళ్ళు కూడా బాంబులు వేయడం వల్ల ఇరాన్ వాళ్ళు కూడా నిన్న ఖతర్లో యుఎస్ మిలిటరీ మీద అటాక్ చేశారు. వీడియో చూశారు కదా ఎలా ఉందో, మొత్తం గుండ్లు అదిరిపోయి నిన్న వీడియో చూస్తే. సో బీ కేర్ఫుల్ గైస్. ఓకే, థ్యాంక్ యూ.